నమస్కారం అండి. స్టేజ్ మీద అలంకరించినటువంటి జిల్లా జడ్జి గారికి, అలాగే పోలీస్ ఉన్నతాధికారి గారికి, అలాగే బార్ కౌన్సిల్ ఇక్కడ ఉండేటటువంటి అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, అలాగే న్యాయ సేవా సంస్థ అధికార ప్రతినిధి అయినటువంటి జడ్జి మేడం గారికి, అలాగే ఇక్కడ ఉండేటటువంటి రంపచోడవరం న్యాయ కోర్టులో ఉండేటటువంటి మెజిస్ట్రేట్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలుపుకుంటూ, ముందునే వచ్చినటువంటి 50 మంది గిరిపుత్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మనందరం కూడా ఒకసారి న్యాయ సేవా సంస్థకి మనం ధన్యవాదాలు చెప్పాలి. మీ అందరి తరపు నుంచి కూడా మేడం గారికి, వీరందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకు అంటే సహజంగా మనం అనుకుంటాం ఇంట్లోని ఏదైనా గొడవలు అయితే లేకపోతే ఏదైనా ఉంటేనే న్యాయస్థానానికి వెళ్ళాలి, నాకేదో ప్రాపర్టీ ఆస్తి తగాదాలు ఉన్నాయి, అన్నదమ్ముల తగాదాలు ఉన్నాయి, భార్యాబిడ్డల మధ్య తగాదాలు ఉన్నాయి, పక్క వాళ్ళతో తగాదాలు ఉన్నాయి, లేకపోతే ఇంకేదైనా ఉన్నాయి, తగు ఉంటేనే మనం కోర్టులకు వెళ్ళాలి, కోర్టులు సాయం చేస్తాయి అనేటటువంటిది మనందరికీ తెలిసిన విషయం. కానీ కోర్టులు తగులు న్యాయాలు చెప్పేటటువంటివే కాదు, మీ సమస్యలు తీర్చేటటువంటిదే కాకుండా పోలీసు వారి సహకారంతో, ఆ విభాగాలతో ఇక్కడ ఉండేటటువంటి మెడికల్ టీమును కూడా మీ అందరి దగ్గరికి, మిమ్మల్ని రాజమండ్రి వరకు పిలిచి మీకేదో కావలసినటువంటిది ఇచ్చేటటువంటిది కాకుండా మొత్తం అన్ని డిపార్ట్మెంట్లని మీ దగ్గరకు తీసుకొని వచ్చి మీ చేరువలో అందించేటటువంటి ప్రయత్నం పొద్దున్నుంచి కూడా రాజమండ్రిలో ఉండేటటువంటి మొత్తం ఆ కోర్టు సిబ్బంది అంతా కూడా ఇక్కడే మన ముందుకే వచ్చి మనందరికీ కూడా ఇటువంటి పరికరాలన్నీ అందించేటటువంటి భాగ్యాన్ని కల్పించినటువంటి న్యాయమూర్తి గారు అయినటువంటి భక్తా మేడం గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మీ అందరి తరఫు నుంచి. మేడం గారికి ఒక్కసారి మీరందరూ కూడా కరతలాల పనులతో, ఇది ఒక మంచి ప్రయత్నం. మేడం గారు ఎక్కడ ఉన్నా, ఇక్కడే కాదు శ్రీకాకుళంలో జిల్లాలో ఉంటే పెద్ద ఎత్తున కార్యక్రమం, మాకు ఒక అదృష్టం. ఆవిడ ఎక్కడికి వెళ్ళినా కూడా గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ అనేటటువంటి ట్రస్ట్ ని మర్చిపోకుండా మమ్మల్ని పిలిచి మాకు ఒక అవకాశాన్ని ఇచ్చి, తమలాంటి ఇక్కడి నుంచి మళ్ళీ మీరు ఇంకొక చోటుకు వెళ్ళి చేయించుకోలేనటువంటి, ఆ అవకాశం లేనటువంటి పేద ప్రజలందరికీ కూడా చేరువలో అన్ని ఉండేటట్టు చేసేటటువంటి ఆ మార్గానికి మేడం గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పుడు ఇచ్చినటువంటి పరికరాలన్నీ కూడా మీరు అన్ని చెక్ చేసుకోండి. ఏదైనా ఇబ్బంది వస్తే అంతా కూడా ఎక్కువ ఇటువంటి క్యాంప్స్ జరిగేటప్పుడు ఏముంటుంది అంటే, సహజంగా ఇచ్చేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, మా నిపుణులు ఎవరైతే ఉంటారో, వారికి కొంత మధ్యాహ్నం భోజనం సమయం అయ్యేసరికి ఆకలి వేస్తుండే సమయానికి మనలాగే మనుషులే కాబట్టి కొంచెం చికాకు ఉండొచ్చు, లేకపోతే చిరాకు ఉండొచ్చు, అయిపోతుంది అంటారు, లేదు వెళ్ళమ్మా అంటారు. అయినా 1కి 2 సార్లు అన్ని చెక్ చేసుకోండి. బాగులేకపోతే అడగండి. ఎవరు మనకు ఉచితముగా ఇది ఇస్తున్నారు అంటే సంస్థ ఏదో చేస్తున్నది, లేకపోతే ఇంకొకటి ఏదో చేస్తున్నది, మనం ఏదో ఉచితంగా ఇస్తున్నారు కదా ఏదో పట్టుకుపోదామని పట్టుకెళ్ళిపోవద్దు. మీకు న్యాయ సహకార న్యాయ విజ్ఞాన సదస్సు, న్యాయ లీగల్ సర్వీసెస్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అంటే తెలుగులో జాతీయ న్యాయ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ వారు ప్రత్యేకంగా మీకోసం ఇస్తున్నారు. ఇది గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వారు, లేకపోతే ఇక్కడ ఉండేటటువంటి సిబ్బంది ఇంకొకరు వారెవరు వారి జోబుల్లోంచి డబ్బులేమి ఇవ్వటం లేదు. ఒకవేళ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ఇస్తున్నా కూడా అది మేడం గారి యొక్క బ్లెస్సింగ్సే. కాబట్టి మీరు ఏది ఇచ్చినా పరికరం బాబు ఇది పనిచేయటం లేదు, ఇది చూడండి అని 1కి 2 సార్లు అడగండి. ప్రత్యేకంగా మన టీం కూడా కోటేశ్వరరావు, అలాగే ఇక్కడ ఉండేటటువంటి మా 50 మంది మా గన్ను, వీళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు కూడా కొంచెం ఓపిక చేసుకొని, పెద్ద వయసు ఉండేటటువంటి వాళ్ళకి ఆ హీరింగ్ ఎయిడ్స్ అవి ఇచ్చేటప్పుడు కొంచెం ఓపిక చేసుకోండి. ఆవిడలో మన పెద్దమ్మనో నాయనమ్మనో చూసి మనం చెయ్యాలి, పో అని అనకూడదు. ఇందాక ఆవిడకి మనం ఎక్కించాం ట్రైసైకిల్, కొంచెం ఓపిక చేసుకొని ఇవన్నీ మనం చేయగలిగితే వాళ్ళకి ప్రాక్టీస్ చేపిస్తే బాగుంటుంది. ఇవన్నీ మీరు కూడా చూడండి, ఎందుకంటే మనకి ఇది ఒక రకమైన అవకాశం. మీ గుండెల్లో మీ మనసుల్లో ఉంటుంది, మనం ఫ్రీగా చేస్తున్నాం కదా అని. మనం ఫ్రీగా చేసేటటువంటి కాదు, ఆ పదాన్ని అసలు తీసేయండి. దేవుడు మనకి ఇచ్చినటువంటి అదృష్టం, మనకు ఒక దివ్యాంగులకి మనం చేస్తున్నాము అంటే భగవంతుడు మనకు అదృష్టాన్ని ఇచ్చాడు. లేకపోతే మనం ఎక్కడో విజయనగరం జిల్లాలో
మూలమూల ఉండేటటువంటి ఒక మంగళపాలెం గ్రామంలో ఉండేటటువంటి మనల్ని మేడం గారు పిలవడం మనకు ఒక రకమైనటువంటి అదృష్టంగా మనం ఇక్కడికి వచ్చి చేయడం అనేటటువంటిది మన భాగ్యం. కాబట్టి మీరు కూడా సహకరించి మంచి పేరు తీసుకొని రావాలి మేడం గారికి. మనం ఏ చిన్నది చేసినా కూడా ఇలాగ లీగల్ సర్వీస్ అథారిటీలో ఈ చెవి మిషన్ ఇచ్చారు, ఒక్కరోజు పనిచేసింది, ఆ మన్నాడు నుంచి పని చేయలేదు అనేటటువంటి చెడ్డ పేరు రాకూడదు. అలాగే కాలు వేసుకున్నారు, అదేదో ఫుట్ ఊడిపోయింది, లేకపోతే చెయ్యి ఇచ్చారు వెంటనే తెగిపోయిందండి, ఏమయ్యా చెయ్యి పెట్టుకోలేదంటే ఆ రోజు పెద్ద మీటింగ్ పెట్టి ఇచ్చారండి, ఆయన ఎవరో గుండు అది చేసుకున్నాడు, తెల్ల చొక్క వేసుకున్నాడు, పెద్ద కబుర్లు అడిగాడు కానీ ఆ వెంటనే తెగిపోయిందంటే వాళ్ళ ముందే తెగిపోయింది, తర్వాత రిపేర్ చేయలేదు అనేటటువంటి చెడ్డ పేరు మనలనరు. మేడం గారికి అది ఆపాదం అవుతుంది. కాబట్టి దయచేసి ప్రతిదీ చిన్నదైనా కూడా కొంచెం పెద్ద మనసు చేసుకొని ప్రతిదీ కూడా చేపించండి, వాళ్ళ చేత 4-5 సార్లు ప్రాక్టీస్ చేపించండి. ఇది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అదృష్టం కింద భావించండి. మీకు దేవుడు ఒక అదృష్టం ఇచ్చాడు మంచి పని చేయడానికి, దానికి రెస్పాన్సిబిలిటీగా తీసుకొని చేస్తారనేటటువంటి నమ్మకం మీ మీద పూర్తి నమ్మకం నాకుంది. నేను రాకపోయినా కూడా మా టీం మెంబర్స్ అందరూ కూడా అదే డిసిప్లిన్తో చేస్తారు మేడం. మీకు కూడా మాట ఇస్తున్నాం, మా వల్ల ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఎవరికి ఒకవేళ ఏ మిషన్ పాడైపోయినా ఇక లోకల్లో ఆడియాలజిస్ట్ అవనండి, లోకల్లో ఉండేటటువంటి డాక్టర్స్ అవనండి, ఏది చెప్పినా వెంటనే మనం ఇక్కడికి అది పంపించడం, ఆ మిషన్స్ గా రిప్లేస్ చేయడం, లేకపోతే మళ్ళీ పంపించడం, లేదా మన పర్సన్స్ ఎన్నిసార్లు అయినా కూడా వచ్చి చేసేటటువంటి ప్రయత్నం ఉంటుంది. మీకు ఆ ఇన్సూరెన్స్ మా తరపు నుంచి ఇస్తున్నాం మేడం. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం.